వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఈరోజైతే చాలా రకాల కూరగాయలు హార్వెస్టింగ్ ఉంటాయండి. కాకపోతే నేను వీడియో తీయస్తలేదు, అందుకని ఫస్ట్ మనం ఏమేమి ఉన్నాయి హార్వెస్టింగ్ అన్నది చూపెడతాను. ఇది వచ్చేసి ఎయిర్ పొటాటో, ప్రతిదీ డీటెయిల్స్తో సహా చెప్తా అండి. ఇది వచ్చేసి ఎయిర్ పొటాటో, తీగకు ఆలుగడ్డ కాస్తుంది. చూడండి, ఇలా తీగకు ఆలుగడ్డలు కాస్తాయండి. ఇవి మోకాల నొప్పులకు చాలా మంచిది, చాలా అరుదైన దుంప ఇది. ఓకే, మనం ఎంత తక్కువ మట్టిలో పెట్టినా కూడా ఇది మొలుస్తుంది. ఓకే, అలాగే కొన్ని ఎండిపోయిన బీరకాయ విత్తనాలు కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ ఉన్నాయి. చూడండి, 2 feet లాంగ్ బీన్, అది 2 feet బీర. ఇది కూడా కట్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, 15 feet తీగ టమాటా ఎంత బాగా ఇట్లా గుత్తులుగా కాస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా హార్వెస్టింగ్ ఉంది, చాలా ఉంది, టైం బాగా పడుతుందండి. చూడండి, చెట్టు నిండా దాదాపు ఒక 4-5 కిలోల టమాటాలు వెళ్తాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా చాలా ఉంది, అటు కూడా పక్కుంటూ వెళ్తుంది. అలాగే ఇక్కడ గీతల సొరకాయ అండి, ఎండిపోయినాయి. ఇంకా చాలా వరకు హార్వెస్టింగ్ చేసిన, అవి కూడా చూపెడతాను. అన్నీ పర్ఫెక్ట్ ముదిరిపోయినాయండి, తెంపపోతే ఇలా కింద పడి పలిగిపోతున్నాయి, అందుకని ఇవి తెంపాను. ఆ ఎండినయేమో చెట్టు మీద ఉన్నాయి. ఇంకా ఇది చూడండి, ఇంతవరకు ఎవరి దగ్గర ఇంత సైజు నేతి బీర లేదు. 2 feet ఉంటుంది. నేతి బీరలో కూడా చాలా రకాలు ఉన్నాయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెకైతే ఇది ఏ సీజన్లో పండితే ఆ సీజన్లో తినాలి. అంటే సీజన్గా ఏ సీజన్లో ఏ పండు కానీ కూరగాయలు పండితే ఆ సీజన్లో తింటే మంచిదండి. పల్లెటూర్లలో వీటిని మంచిగా తింటారా అండి, సూపర్ ఉంటుంది. చట్నీ కానీ కర్రీ కానీ చాలా బాగుంటుంది. మేమైతే చాలా తింటామండి ఇవి. ఇక్కడ చూడండి, లైట్ గ్రీన్ సొరకాయ. ఇందులో 1 feet నుంచి 5 feet వరకు కూడా మన దగ్గర ఉంది. ఇదేమో 1 feet కాస్తుంది, ఇంకొక సైడ్ ఏమో 2 feet కాస్తుందా, అది కూడా చూపెడతానండి. ఎంత లాతగా బాగుంది చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ సోరకాయలు మరియు చెమ్మకాయలు ఎంత బాగున్నాయో చూడండి. అన్ని విత్తనానికి అన్ని వదిలేసాను, ఇవి కూడా హార్వెస్టింగ్ ఉంది. అయితే ఇవన్నీ చూపెడుతూ తీయాలంటే చాలా టైం పడుతుందండి, అందుకని మీకు ఫస్ట్ చూపెడుతున్నా. ఓకే, ఇక్కడ కూడా చూడండి, గుమ్మడి సొరకాయ ఎంత బాగుందో. ఇవన్నీ చాలా పాత అరుదైన విత్తనాలండి. ప్రతి విత్తనం నేను పెంచుతూ వాటిని డెవలప్ చేస్తూ మరియు సేల్ కూడా చేస్తున్నాను. ఓకే, మీకు కావాల్స్తే వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను సీడ్స్ లిస్ట్ అనేది పెట్టగలుగుతాను. ఇక్కడ చూడండి, పిచ్చుక పొట్లలో కూడా దాదాపు 5-6 రకాల పొట్లకాయలు ఉన్నాయండి. ఒక్కొక్కటైతే 1 inch 2 inch పొట్లకాయలు కూడా ఉన్నాయి మన దగ్గర, చాలా రేర్ వెరైటీస్. ఓకే, ఇంకా చూద్దాం. నేను అన్నాను కదా ఇంకో సైడు 2 feet లైట్ గ్రీన్ సొరకాయ ఉంటుందని. చూడండి, 2 feet లైట్ గ్రీన్ సొరకాయ ఎంత బాగున్నాయో. ఇది గుత్తులు గుత్తులుగా కాస్తుంది, ఒక్కటి అస్సలు కాయదు. ఆల్రెడీ దీని పక్క 2 తెంపేసిన, అది కూడా చూపెడతా. ఓకే, దీన్ని ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను, వీలైతే చూడండి. అలాగే అక్షయ పాత్ర సొరకాయ కూడా చూద్దాం. ఇది వచ్చేసి అక్షయ పాత్ర సొరకాయ, చాలా అరుదు. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా చూడండి, రేర్ వెరైటీ సొరకాయలు. ఇట్లాంటి అరుదైన సొరకాయలు మన దగ్గర సేల్కి ఉంటాయండి. దాదాపు ఒక 30-40 రకాల సొరకాయలు ఉన్నాయండి. నా ప్రీవియస్ వీడియో కూడా చూడండి, ఒకటి సొరకాయల వీడియోనే చేశాను. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, గుమ్మడికాయ దాదాపు 15 కిలోల పైనే ఉంటుందండి. నెలలో కాసింది, ఎంత బాగా పెద్దగా అయింది చూడండి, మస్తు పెద్దగా ఉందండి. ఇది ఇంకా ఎంత పెద్దగా అవుతుందో వెయిటింగ్ చూడాలి. మన లిస్ట్లో కూడా ఉంటుంది 15 kgs గుమ్మడికాయ అని, బూడిద గుమ్మడికాయ. మన దగ్గర దాదాపు 650 రకాల దేశీ విత్తనాలు ఉన్నాయండి. 50 రకాల దుంపలు, 25 రకాల కటింగ్స్, అలాగే నారు కూడా ఉన్నది. ఇక్కడ చూడండి, స్పెషల్ చిట్టి వంకాయ, వైలెట్ చిట్టి వంకాయ అంటారు. చెట్టు నిండా గుత్తులుగా కాస్తాయండి. హార్వెస్టింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే,
ఇట్లాంటి అరుదైన విత్తనాలు మన గార్డెన్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ బ్లాక్ మిర్చి కూడా చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉన్నాయండి. మరి ఆలస్యం చేయకుండా సీడ్స్ ఏమైనా కావాల్సి ఆర్డర్ ఇవ్వండి. ఇక పూల రకాలు అయితే చెప్పలేమండి, అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. చెప్పలేనన్ని రకాల పూలు, దాదాపు ఒక 100 రకాల పూల విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అన్ని ఓల్డ్ వెరైటీ పాతకాలం విత్తనాలన్నీ మన దగ్గర లభించునండి. ఎందుకంటే ఈ విత్తనం నాతోనే అంతరించొద్దనే ఉద్దేశంతో సేల్ రూపంలో పెట్టాను. ఓకేనా అండి, ఉంటాను మరి.